జూన్ నెల 1న మారినటువంటి కుజుడు జూలై నెల 12వ తారీఖు వరకు మేషంలో సంచరిస్తూ ఉన్నప్పుడు ఏ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ద్వాదశ రాశుల వారికి మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా అందులో సింహరాశి వారి యొక్క స్థితిగతులను గనక చూసినప్పుడు సింహానికి ఇది చాలా గొప్ప కాలంగా చెప్పవచ్చు. ఎందుకంటే అష్టమ స్థానంలో కుజుడు, అష్టమ స్థానంలో రాహు, ఈ రెండు గ్రహాల కలయిక వల్ల దాదాపుగా ఏప్రిల్ నెల 26వ తారీఖు నుండి ఈ జూన్ 1 వరకు చాలా రకాలైనటువంటి అనారోగ్య సమస్యలు, గతంలో వచ్చినవి లేవు, కొత్తగా వచ్చినటువంటివి, చర్మ సంబంధమైన సమస్యలు, మరీ ముఖ్యంగా స్కిన్ ప్రాబ్లమ్స్, అలాగే ఉష్ణ సంబంధమైనటువంటి సమస్యలు, డీహైడ్రేషన్ దగ్గర నుండి అనేవి, అలాగే కొంత విషపూరితమైనటువంటి జంతువులు, పాకే జంతువులు, జెర్రిలు, తేళ్లు, సాలెపురుగులు లేదా క్రిమి కీటకాలు, కలుషితమైనటువంటి ఆహారం, కలుషితమైనటువంటి నీరు, ఇటువంటి వాటిని తాగడం ద్వారా, అలాగే అగ్ని, విద్యుత్తు, పదునైనటువంటి వస్తువుల వల్ల కలిగినటువంటి గాయాలు, ఇలా చెప్పుకుంటూ పోతే నెలన్నరగా సింహరాశి వారికి అష్టమంలో ఉండేటువంటి కుజుడు ఒక రకమైనటువంటి సత్తువుని తీసేశారు. అంటే ఉత్సాహం ఉండదు, ఎంతసేపు నీరసంగా ఉండడం, చిరాగ్గా ఉండడం, లేదా ఇలా మానసికమైనటువంటి అశాంతి. ఇప్పుడు ఈ అష్టమ కుజుని యొక్క దోషం పోయింది. కుజాష్టమే షష్ఠగతే భృగోవ, కుజుడు 8లో ఉన్నప్పుడు చాలా ఎక్కువగా పీడిస్తారు. మరి ఇప్పుడు ఈ జూన్ 1 దగ్గర నుండి అష్టమ కుజుని యొక్క దోషం పోవడం అన్నది ఒకంత ప్రశాంతమైనటువంటి వాతావరణం ఉంటుంది. అయితే భాగ్యస్థానంలోకి కుజుడు వెళ్ళడం కొంత డబ్బు ఖర్చు పెట్టినప్పటికీ కూడాను ముఖ్యంగా ఆరోగ్యపరంగా కొంత ప్రశాంతంగా వచ్చింది. కొత్తగా వచ్చినటువంటి వ్యాధులన్నీ కూడా తగ్గుతూ ఉండడం, త్వరితగతిన వాటి నుండి బయటపడుతూ ఉండడం, కొంత ఉత్సాహం పెరుగుతూ ఉండేటువంటి పరిస్థితులు, నచ్చినటువంటి ప్రాంతాల సందర్శనం, ఇటువంటివన్నీ కూడా కుజుడు ప్రసాదించడానికి అవకాశం ఉంది. కాబట్టి సింహరాశి వారికి మార్పు మంచిది.